నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బంజారాహిల్స్లో ఉన్న ఎమ్మెల్యే కాలనీస్ పక్కన అమ్మవారి టెంపుల్ని మొన్న అక్కడ స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ అధికారులు కూల్చేసిన పరిస్థితి. సో దానికి సంబంధించి మొన్న బీజేపీకి సంబంధించిన నాయకులందరూ కూడా అక్కడికి వెళ్ళి ప్రొటెస్ట్ చేశారు. అదేవిధంగా ఈరోజు ఆ గుడిని ఎట్లా కూల్చేస్తారంటూ కూడా ఈరోజు లక్డికాపూర్లో ఉన్న కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి కంప్లైంట్ చేయడానికి అయితే చాలామంది హిందూ సంఘ నాయకులు అయితే వచ్చారు. సో మరి మాట్లాడదాం. గురుజీ గారు, సో ఈరోజు కంప్లైంట్ అయితే ఇచ్చారు. సో మన అమ్మవారి టెంపుల్ అయితే కూల్చేస్తా ఉన్నారు. వరుసగా రాష్ట్రంలో అమ్మవారి గుళ్ళపైన కావచ్చు ఇలా వరుస దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎట్లా చూస్తారు ఇది? ముఖ్యంగా శ్రీ గురుభ్యో నమః. సనాతన హిందూ బంధువులందరికీ, ముఖ్యంగా హైదరాబాద్లో 150 డివిజన్లు ఉన్నాయి. 150 డివిజన్లలో 150 దేవాలయాల కంటే ఎక్కువ దేవాలయాలు ఉన్నాయి. అందులో మసీదులు, చర్చీలు, ఇంకా ఇతరత్రాలు కూడా చాలా ఉన్నాయి. కేవలము ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రాంతంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఏర్పాటయ్యి దేవతా ఆరాధన చేస్తూ విగ్రహారాధనకు పూజకు నోచుకున్నటువంటి అమ్మవారి యొక్క విగ్రహముని రాత్రికి రాత్రి తీసేయడానికి గల కారణం ఏమిటో ముందుగా ఈ యొక్క జిల్లాకు కలెక్టర్ అనేటువంటి కలెక్టర్కి తెలియకుండా జరగదు, అడిషనల్ కలెక్టర్కి తెలియకుండా జరగదు, ఎంఆర్ఓకి తెలియకుండా జరగదు, ఎమ్మెల్యేకు ఎంపీకి తెలియకుండా జరగదు. కానీ మాకేమీ తెలియదు అనేటువంటి ఈ నాయకులకు, ఈ అధికారులకు ఈరోజు ఈ లెటర్ ఇచ్చినాం. మీకు తెలుసా తెలియదా అని. మాకు తెలియదు, తెలిస్తే మేము దాని గురించి ఎంక్వైరీ చేసి 2 రోజుల్లో చెప్తామని చెప్పారు. ఇక రెండో విషయం ఏమిటంటే, ఏ ప్రభుత్వం వచ్చినా అది గతంలో కానీ ఇప్పుడు కానీ రేపు కానీ 95% ఉన్న హిందువులపైన, హిందువుల దేవాలయాలపైన, ఎండోమెంట్ జాగాలపైన కబ్జాలు జరుగుతుంటే కూడా అడగలేని స్థితిలో కొంతమంది సెక్యులర్ హిందువులు ఉన్నారు. అది ఇప్పుడు కలెక్టర్ ఆఫీసులో కూడా ఉన్నారు, నేను చూసా. వాళ్ళు కూడా బొట్లు ఉన్నాయి, ఉంగరాలు ఉన్నాయి, బొంగరాలు అన్నీ ఉన్నాయి. కానీ ఎట్లుందంటే గరక తిన్న గాడి తెచ్చింది కానీ గరకెప్పుడు చావలేని సిద్ధాంతంతో కొంతమంది నాయకులే దీనికోసం ప్రయత్నం చేయాల్సి వస్తుంది. దీనికి ఇప్పుడు మీరు అన్నారు బీజేపీ నాయకులని, ఇక్కడ బీజేపీ నాయకులు ఎవరు లేరు. ఇప్పుడు ఓన్లీ హిందూ నాయకులు ఉన్నారు, హిందూ ధర్మకర్తలు మాత్రమే వచ్చారు. బీజేపీ నాయకులు లేరు, విహెచ్పీ నాయకులు లేరు, ఆర్ఎస్ఎస్ నాయకులు కూడా లేరు. ఎందుకు లేరంటే వీళ్ళంతా హిందువులే కాబట్టి. కేవలం వాళ్ళను బూచి చూపించి ప్రభుత్వాలు ఈ యొక్క జాగలను ఆగం చేయడం అనేటువంటి సరికాదు అనేటువంటి విషయము ముందు హిందువులు తెలుసుకోవాలి. ఇంకొకటి, ఏదైనా అధర్మం జరిగితే లేదా అరాచకం జరిగితే ఎవరో కొంతమంది వచ్చి మాట్లాడుతారు అనేటువంటి భ్రమలో కొంతమంది హిందువులు ఉన్నారు. వాళ్ళు కూడా ఈ విషయం పట్ల అవగాహన రావాలి వారికి. లేకపోతే ఇటువంటిది ఇప్పుడు ఒక్క జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ దేవాలయం కాదు, నారాయణమ్మ అని ఒక అచల గురు పీఠంలో పనిచేస్తున్నట్టు మున్సిపల్లో పనిచేస్తున్న ఒక అమ్మ, ఆమెకు గవర్నమెంట్ గతంలోనే ఒక 250 గజాల జాగ ఇస్తే 100 గజాల జాగలో వాళ్ళ కొడుకు ఇల్లు కట్టుకున్నాడు. ఇంకొక గుడికి కట్టుకోవడానికి ఆమె 20 లక్షలు పెట్టి ఖర్చు పెట్టి ఆ జాగను సాఫ్ చేసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే ఆ జాగను గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తుండు. ఇటువంటి దొంగనా కొడుకులు ఈ రాష్ట్రంలో మనల్ని రోజు పార్టీలు మారుకుంటూ మనకి ఎమ్మెల్యేలుగా ఉండే దరిద్రుల వల్ల సమస్యలు రాకపోతే ఏమొస్తాయి? ఇది కాకుండా జూబ్లీహిల్స్లో హనుమాన్ దేవాలయం, పుట్టపైన ఉన్న దేవాలయాన్ని గట్టిగా ఇంతమంది యుద్ధం చేస్తే మౌలను గోషామైల్ పోలీస్ స్టేషన్లో పెట్టారు 4-5 సంవత్సరాలు కరోనా కంటే ముందు. కానీ ఇప్పుడు అదే పక్కనే మోరి పక్కనే 11 గుంటల జాగా ఇచ్చి దేవాలయం కడుతున్నామని చెప్పి ఆ దేవాలయాన్ని తీసేసి అక్కడ పెద్ద పెద్ద ఫ్లోర్లు లేపారు. దానికి కారణం ఎమ్మెల్యేనే. అర్థమైందా నేను చెప్పింది? సో ఎమ్మెల్యే, ఎంపీ అనేటువంటి సిద్ధాంతంతో ఈ నాయకులందరూ లొంగిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా హిందువులు ఖచ్చితంగా ఏకం కావాలి. ఏకం కాకపోతే మీరు ఏకం చేసే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఇది ఎక్కువ దూరం లేదు. అక్కడ మొన్న స్థానికులు కూడా వాళ్ళతో మాట్లాడి చెప్తా ఉన్నారు, దగ్గర ఉండి ఎంఆర్ఓ కుర్చీ వేసుకొని మరి కూల్చేస్తా ఉన్నారు. సో ప్రభుత్వ అధికారులు దీనిపై ఎందుకు స్పందిస్తలేరు కావచ్చు, మినిస్టర్ కావచ్చు. నేనేమంటున్నా స్వామి, అధికారులు కూడా గాజులు వేసుకున్నారు. ఎందుకు వేసుకున్నారంటే అధికారుడు అనేవాడు నాయకుడు చెప్పినట్టు వినే పరిస్థితి ఉంది. ఇలా రాజ్యాంగం ప్రకారంగా లేదు, ఆఫీసర్కు అధికారం లేదు. ఎంత పెద్ద పోలీస్ ఆఫీసర్ అయినా, ఎంత పెద్ద అధికారి అయినా పైన ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యే తోకనో తొండేమో ఎవడో చెప్తే వీళ్ళు భయపడి చేయడమే తప్ప పాపం వాళ్ళ పరిస్థితి కూడా అగమ్యగోచరంగా ఉంది. మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు మేము డిప్యూటీ కలెక్టర్ ఆయన వరకు అడిషనల్ కలెక్టర్కి వెళ్తే మాకు తెలియదండి అన్నాడు. ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఏం జరుగుతుందో తెలియనప్పుడు మీరు ఎందుకు అడిషనల్ కలెక్టర్గా ఉన్నారు? మీరు ఎందుకు కలెక్టర్గా ఉన్నారు? మీకు జీతాలు మాత్రం మేము ఇచ్చే ట్యాక్సుల ద్వారా మీకు వస్తున్నాయి, బాగున్నాయి. పోలీసులకు జీతాలు వస్తాయి, ఎంఆర్ఓకి వస్తాయి, ఎంపీకి వస్తాయి, అందరికి వస్తాయి. మరి ఈ విషయం తెలియనప్పుడు మీరు ఎందుకు? ఇప్పుడు సరే, రోడ్ల మీద కొన్ని వందల మసీదులు, చర్చీలు, దేవాలయాలు ఉన్నాయి. చలో ఈ రాష్ట్రం బాగుపడాలనుకుంటే లేదా ఈ రోడ్డు వ్యవస్థ బాగుపడాలనుకుంటే రోడ్డు రవాణా సంస్థ, ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఇమీడియట్గా నీకు దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా చెప్తున్నా, ఖచ్చితంగా ఇమీడియట్గా ఆ మసీదులు, చర్చీలు అన్నిటి తీసేయండి. ఒక గుడిని తీసేస్తే ఒక మసీదు, చర్చి కూడా తీసేయండి. ఏం లేకుండా రోడ్డు మీదనే. లేదు మేము ఒకటే దాన్ని తీసేస్తా అంటే మాత్రం వదిలిపెట్టే సమస్య హిందువులకు లేదు. ఇప్పటికే 95% హిందువులు అలర్ట్గా ఉన్నారు. 1000 మంది పోలీస్ స్టేషన్ల నుంచి పోలీసులు వచ్చినా కూడా
హిందువుల తాకడిని తట్టుకునే పరిస్థితి పోలీసుల దగ్గర లేదు. అంటే వరుసగా ఇట్లా దాడులు అంటే గుళ్ళపై దాడులు జరుగుతూ ఉన్నాయి. అంటే ఎందుకు మరి హిందువులు ఐక్యత కోల్పోతా ఉన్నారా? హిందువులు ఐక్యతగానే ఉన్నారు. ఐక్యతగా లేనిదే ఇలా రామ మందిరం అయిందా? ఐక్యత లేనిదే ఇలా 22 రాష్ట్రాల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిందా? ఏమైనా తెలంగాణ ఆంధ్రలో కొంతమంది దరిద్రులు సెక్యులర్ హిందువులుగా ఉన్నారు. వీళ్ళకు సార ప్యాకెట్ బీరు ప్యాకెట్ తప్ప వీళ్ళకు దేశంతో ధర్మంతో దేవాలయంతో సంబంధం లేని కొంతమంది కొండ గొర్రెలు బొట్లు పెట్టుకొని బోనాలు పెట్టుకొని రోజు ఆటలు కోసుకొని తినేటువంటి గొర్రెల వల్ల ఇగో ఈ సమస్య మనకు ఉత్పన్నమైంది. ఎందుకంటే ఎందుకు ఆగట్లేవు కావచ్చు మీరు ఇట్లాంటి ఆగడాలు కావచ్చు, ఇట్లాంటి చర్యలు గతంలో ముత్యాలమ్మ టెంపుల్ కావచ్చు ఇట్లా వరుసగా జరుగుతారు, ఎందుకు ఆగట్లేవు కావచ్చు? ఇవి ఆగకపోవడానికి రెండే కారణాలండి. ఎప్పుడైతే నువ్వు దండం పెట్టి మొక్కుతున్నటువంటి ఏదైతే భక్తుడు ఉన్నాడో వాడు ఆ లోకల్ గుడితోని పూజారితోని అక్కడ ఎండోమెంట్తో టచ్లోకి ఉండాలి. అదే ఒక మసీదులో ఒక మొల్లాతోని అక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ అంతా టచ్లో ఉంటారు. ఒక నిమిషం ఫోన్ చేస్తే 1000 మంది వస్తారు. ఇప్పుడు మేము కలెక్టర్ ఆఫీస్ ఫోన్ చేస్తే 125 మంది వచ్చారు. 150 డివిజన్లు ఉన్నాయి హైదరాబాద్లో. డివిజన్కి ఒక్కడు వచ్చినా హిందువులు, నేను పెద్ద పొట్టు పెట్టుకున్నా, నేను పెద్ద బ్రాహ్మణుని గురువును పూజారిని అని చెప్పుకునేటువంటి వాడు ఒక్కడొచ్చినా 150 మంది ఉంటారు ఇక్కడ. వీళ్ళంతా ఎడిపోయారు. ఏ సచ్చారా వచ్చారా అని అడుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎంతో మంది పోటీ చేశారు. అంటే ఎవడో చేస్తాడు, మేమంతా భజన చేస్తాము, ఇది ఈ ధర్మంలో ఉంది కాబట్టి ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయి. రేపు ఆ గుడిని తీసిన సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళంతా ఆ గుడిని ఏ విధంగా తీశారో అదే ప్లేస్లో కావాలి. మేము వదిలిపెట్టే సమస్య లేదు. గతంలో జూబ్లీహిల్స్ హనుమాన్ దేవాలయం వదలలేదు, అదే ప్లేస్లో దాన్ని పక్క కట్టారేమో, కానీ ఇప్పుడు ఇదే ప్లేస్లో కావాలి. మాకు వేరే ఆల్టర్నేటివ్ కూడా వద్దు, అదే ప్లేస్లో కావాలి. అది ప్రభుత్వ ల్యాండ్ అని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే దీని వెనకాల ఏమైనా ప్రభుత్వం ల్యాండే, ఎవరిది కాదు. నువ్వు దేవాలయాల్లో అన్ని ప్రభుత్వ ల్యాండ్లోనే దేవాలయాలు మసీదు చర్చిలు ఉన్నాయి అని బీకేయండి మీరు మొగోళ్ళు అయితే. కాబట్టి అన్ని ప్రభుత్వం ల్యాండ్లే. ఆ ప్రభుత్వం ల్యాండ్ కాబట్టి అక్కడ దేవతారాధన జరిగింది. ఇది నిన్న మొన్న కట్టింది కాదు, లేదా మేము పెట్టింది కాదు. 100 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వాలు రానప్పటి నుంచే మన స్వతంత్రం రాకముందు నుంచి ఉన్నటువంటి దేవాలయం అది. మరి ప్రభుత్వ ల్యాండ్ ఉండకపోతే ఏముంటుంది? ప్రైవేట్ ల్యాండ్లో కొడతారా? కుట్ర జరుగుతుంది అనుకుంటున్నారు దీని వెనకాల. ఆల్రెడీ ఈ రాష్ట్రంలో ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో అదే పెద్ద కుట్ర. ఈ ప్రభుత్వం వచ్చేటట్టు చేసినటువంటి కొన్ని పార్టీలదే పెద్ద కుట్ర. ఇది ఎవడైనా కావచ్చు, అందులో బీజేపీ ఉండొచ్చు, మీడియా ఉండొచ్చు, ఓటర్లు ఉండొచ్చు, నాయకులు ఉండొచ్చు, కొంతమంది సెక్యులర్లు ఉండొచ్చు. ఇంతమంది వల్ల ప్రమాదాలు జరిగినాయి. ఎందుకు చెప్తున్నా అంటే ఒక ఫుల్ మెజారిటీతో వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం ఈరోజు ఇక్కడ రాకపోవడానికి కారణం ఏమిటి అంటే ఇక్కడ నాయకులే. వాడు హిందూ నాయకుడు కావచ్చు, బీజేపీ నాయకుడు కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, విశ్వ హిందూ పరిషత్, నేను కావచ్చు, నువ్వు కావచ్చు, సెక్యులర్ కావచ్చు, వీళ్ళే. ఎందుకంటే కర్ణాటకలో ప్రమాదం జరుగుతుంది తెలిసి కూడా ఇక్కడ ఇంకో ప్రభుత్వం తెచ్చుకున్నామంటే దాని అర్థం ఏంటి? ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు స్వామి మరి ఫైనల్ గా? ఎక్కడైతే దేవాలయాన్ని రాత్రి దొంగల్లాగానో దొరల్లాగానో దోపిడీదారులాగానో మీరు కులగొట్టారు కదా, అదే వాళ్లే ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కల్పించుకుంటుందా, గవర్నమెంట్ కల్పించుకొని ఇమీడియట్గా అదే ఏరియాలో అక్కడే ఇప్పుడు అది 12 ఎకరాలు అంటున్నారు. మాకు 12 ఎకరాలు అవసరం లేదు, మాకు ఒక 6 ఎకరాలు కావాలి. 6 ఎకరాలు ప్రభుత్వం తీసుకొని 6 ఎకరాలు ఇస్తే మేము 6 ఎకరాల్లో మా యొక్క ఇప్పుడు బిహెచ్ఎల్ పెద్దమ్మ తల్లి దేవాలయం ఎప్పుడైతే వారు జనార్దన్ రెడ్డి గారు కట్టారో అటువంటి దేవాలయం లెవెల్లో కావాలి మాకు. ఇప్పుడు చిన్న ఇప్పుడు దాన్ని మీరు పెట్టారు, పుల్ల పెట్టారు కాబట్టి మాకు ఇప్పుడు 6 ఎకరాలు కావాలి. వదిలిపోసే సమయం 12 ఇంకెక్కువ పడితే 12 ఎకరాలు కావాలి. దానికోసం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంఘాలు త్వరలో అక్కడికి ధర్నా దిగుతాయి. దీన్ని ఆపే పరిస్థితి ఏ ఫోర్స్కి ఉంటుందో మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది మీడియా కూడా దీనికి ముందు స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మీడియాలో కూడా కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. ఏం ప్రమాదాలు అంటే యుద్ధం జరిగిన తర్వాత వచ్చి హైలైట్ చేస్తున్నారు. నేనేమంటున్నా, యుద్ధం జరగకముందే అక్కడికి వెళ్ళి ఉంటే. ప్రధానంగా ఆ రోజు నేనే ఉన్నా, ఆ రోజు కాదు ప్రోగ్రామ్ రోజు కూడా దగ్గరుండి మా మీడియా కూడా కవర్ చేసి. అవును, అందుకోసం మీతో మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను ఆ మీడియా చూశాను కాబట్టి నేను దాని గురించి మాట్లాడుతున్నా. కాబట్టి మీడియా కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఇవన్నిటి దీన్ని స్పందించండి. అరే ఎలుక పిల్లి కుక్క చచ్చిపోతే స్పందించేటువంటి యూట్యూబ్ ఛానళ్ళు ఒక్క ఛానల్ కూడా ఎందుకు, కొన్ని ఛానల్ ఎందుకు స్పందిస్తున్నాయి, మిగతా ఎందుకు స్పందించడం లేదు అంటే వాటికి ప్రభుత్వానికి భయపడుతున్నాయా? ప్రభుత్వం మనదేనాయా? ఎందుకు భయపడుతున్నారు? అరే ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆవు పూజ చేసి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, మనం చూసాము. ఇప్పుడు గోశాలలు పెడుతున్నా అంటున్నాడు ఆయన. మరి ఆయనకు మనం భయపడతలేం, ఆయన మనవాడే అనుకుంటున్నాం. కానీ కొంతమంది నాయకుల యొక్క వితండవాదం వల్ల ఇది జరుగుతుందని నేను అనుకుంటున్నా. అక్కడ ఖచ్చితంగా ఒక 6 ఎకరాలతో దేవాలయము గవర్నమెంటే నిర్మాణం చేయాలి, భక్తులు కాదు, గవర్నమెంటే స్వయంగా నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై శ్రీరామ్, భారత్ మాతకి జై, జై గోమాత, హర హర మహాదేవ్. థ్యాంక్ యూ.